గురించి పిల్లలకి చిన్నప్పుడు మనం బయట తీసుకెళ్ళి బిస్కెట్ అని చుక్కలు అంటే కానీ ఎక్కడ వచ్చిన బిస్కెట్ అని చేస్తాం. మనం బాబా వీళ్ళు పెట్టి కానీ బాబా ఊది పెట్టేటువంటిది బాబా రక్షణ అని పెట్టినది, దిష్టి చుక్కలాగా పెట్టద్దు. బాబా ఊది అనేక రక్షణ అనుగ్రహం పిల్లల మీద ఉంటుంది. మూఢనమ్మకాలు అంతకంటే దిష్టి చుక్కలు ఇటువంటి వాటి గురించి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు జాగ్రత్త గుర్తుపెట్టి ఈ రకమైనటువంటి తంతుల్లో పడకండి. జ్యోతిషాలని, హస్తులని, ఈ తంతులని, ఈ ఆచారాలని, శకునాలని, మంచి రోజులని ఏమీ లేదు. బాబా దగ్గరికి మనం వచ్చిన తర్వాత ప్రతి రోజు మనకు మంచి రోజు. అంటే చెడ్డ రోజులు ఏంటట, అవి వాటిలో నిజాలు ఉన్నాయా అండి? జ్యోతిష్యం నిజమా, వాస్తు నిజమా, అబద్ధమా, ఆ కాంట్రవర్సీ కూడా మనకు వద్దు. వీ డోంట్ వేస్ట్ అవర్ టైం ఈవెన్ దట్. అది కూడా మనకు వేస్ట్ ఆఫ్ టైం, దాని గురించి ఆలోచించడం కూడా. నా మంచి చెడ్డలు నాకుండే ఆనందం దుఃఖం రెండింటికి కారకం బాబా. బాబా ఇస్తాడు. మంచి రోజున ఇస్తాడు, చెడ్డ రోజున ఇస్తాడు. నా గ్రహస్థితి ఎట్టున్నా ఇస్తాడు, వాస్తు ఎట్లా ఉన్నా జరుగుతుంది. నాకు ఇచ్చేటువంటి ఇవి కాదు బాబా అనేటువంటి గుర్తింపుతో పోతే చరది బాబా మీద ఆధారపడుతుంది. వీటిదంతా ఆధారపడకుండా ఉండటం. బాబాకి పూజ చేసి మంచి రోజు తీసుకుని పూజ చేయాలని ఆలోచించుకుంటా ఉంటాం. ఏంటి అది గుర్తుకొస్తాం అనుకుంది. బాబానే అన్నాడు ఏ గురువారం అయిపోయినండి. బాబాకే లేదు మనకెందుకు పెట్టాం. మిగతా వారాల్లో గురువు అనే పదం దానికి ఉంది. బాబా గురుస్వరూపుడు కనుక గురువారం రోజులు గుర్తుగా ఏదో ఒక రోజు చేసుకోవాలి కనుక చేసుకోవాలి. వారంలో ఏదో ఒక రోజు చేసుకోవాలి. దాంట్లో గురువు అనే పేరుతో ఉండేటువంటి వారం అది, కాబట్టి గురువారం అని అంటాం. అంతకు మించి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి ఎఫెక్ట్ దానికి ఏం లేదు. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు కొంతమంది చెప్పాను అంటే బాబా లాంటి వాడు పెట్టేస్తున్నప్పుడు బాబాకి తీసేది దిష్టి ఏం కాదు. బాబాకి తీసేటువంటిది ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందటం, ఆ వెలుగులో చూడటం. ఏం రాశాడు ప్రార్థన చదవండి. ప్రకారం ఏం రాశాడు, నా పంచ ప్రాణాలు 5 దీపాలు, ఆ దీపాల వెలుగులో నేను దర్శిస్తున్నాను. అది భారత యొక్క కాన్సెప్ట్. అంతే బాబాకి దిష్టి తీసి పర్యటం కాదు. నేను రాసేటప్పుడు ఎందుకు రాశానంటే ఫస్ట్ ఇట్లా స్టార్ట్ అయింది ఈ రకమైనటువంటి రిచువల్ అని రాశాను. మొదట ఇటువంటి కారణాలతో స్టార్ట్ అయింది. ఆ రిచువల్కి ఉండేటువంటి మూలం చెప్పానంటే. కానీ ఇప్పుడు మన బాబాని చేసేటువంటి మాత్రం అట్లా కాదు. మహానుభావులు ఏం చేస్తారంటే అటువంటి ఆ రకంగా చేసేటువంటి రిచువల్స్ ని సరైన పద్ధతుల్లో వాళ్ళకి సరైన అవగాహన పెంచే రకంగా మార్చి చేసుకున్నారు. అది కూడా అనేది ఇప్పుడు మన బాబాకి ఆరతి ఇవ్వటం బాబాకి దిష్టి దీపం కాదు. అలా చేస్తే ఆరతి కాదు, దిష్టి దీపమే అవుతుంది. అందుకనే దాన్ని కళ్ళకద్దుకుంటాం, మామూలు దృష్టిని దూరంగా పారేస్తాం. అది తేడా. ఈ కాంట్రవర్సీస్ ఎక్కువవుతుంది. ఈ మూఢనమ్మకాలు వీటినంతా కూడా ఎదిరించాలా, వీటినంతా రూపుమాపాలన్న ప్రయత్నాలు కూడా మనకు వద్దు. పట్టించుకోకండి. ఎవరన్నా వచ్చి ఇవన్నీ చాలా మంచివి అంటే చాలా మంచిదంటే చెప్పండి, మన పాటు మనం చూసుకుంటాం. జస్ట్ స్మైల్. వాటి గురించి ఆలోచించి వాటి గురించి విపరీతంగా ఆర్గ్యుమెంట్లు చేసేది ఇంపార్టెన్స్ కూడా వాటికి ఇవ్వద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే వీటికి ఆర్గ్యుమెంట్లు చేయలేదు సార్. ఇది మనకు బాబా పట్ల ఉండేటువంటి ప్రేమ మీద ఆధారపడింది. నాకు ఉండేటువంటి మంచి సెటప్ చూసుకునేటువంటి వాడు బాబా అనేటువంటి మీలో ఉండే కన్విక్షన్ వల్ల మీకు వచ్చినటువంటి అవగాహన. ఈ అవగాహన ఎదుటివాడు కూడా రావాలని మీరు అనుకుంటాను లేదు కదా. అవి వీటి మీద ఎవరికైనా ఉన్నాయనంటే వాడికి ఆ కన్విక్షన్ లేదు. నాకు అంతకంటే ఏం కాదు. నాకు ముహూర్తాలు చూసుకుంటున్నాను, నేను వాస్తు చూసుకుంటున్నాను, జ్యోతిష దగ్గరికి పోయా బాబు అని చేయి జాపుతున్నాను అని ఎవడన్నా అన్నాడని అంటే బాబా మీద ఇంకా అంత కన్విక్షన్ వాడికి రాలేదు అని అర్థం. అది చూడడం కాదు. కాబట్టి ఆ కాంట్రవర్సీస్ మనకు మంచి మంచి గురు శుక్రవారాల్లో గురుస్థానం చూపెట్టి వేస్తారో ఆయన శుక్రవారం అన్నాడు అనుకో, అబ్బో బాబా ముస్లిం రా అంటారు. గురువారం అన్నాడు అనుకో, డెఫినెట్ హిందూ అంటారు. అందుకని దొరకకుండా గురు శుక్రవారం అక్కడ కూడా దొరకలే. శకునాలు అంటే గట్టి చెప్పంటే లేవు.
అదేమవుతుందంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సాధన చేసుకుంటూ పోయే వాళ్ళకి ఒక్కొక్కరికి కొన్ని రకాల గుర్తులు పెడుతున్నారు. వాళ్ళకి ఇంట్యూషన్ బాగుంది. ఆ ఇంట్యూషన్ వల్ల ఏమవుతుందంటే కొన్ని విషయాలు వాళ్ళకి కట్టాయి. ఇది జరిగితే బ్యాడ్ జరుగుతుంది. ఆ వ్యక్తికి సాధన చేసుకుంటూ పోయిన ఒక వ్యక్తికి ఎందుకు కూడా మనకు అనిపిస్తుంటుంది అన్నమాట. ఆ అనిపించినప్పుడు వాడి బాడీలో ఉంటుంది సార్ మనకి. అంటే ఏంటి లోపల యాక్షన్ క్రియేట్ అవుతుంది బాడీలో. ఆవిడ ఎడకరాలు అవుతాము ఇట్లా. ఎందుకంటే మనలో ఉండేటువంటి లెఫ్ట్ సైడ్ ఏంటంటే నేచర్ దగ్గరగా లెఫ్ట్ సైడ్. అందుకని ఆ పార్టీకి వచ్చేటువంటి ఏదైతే నర్వస్ సిస్టమ్ వచ్చేటువంటి మీ వైబ్రేషన్స్ ఏమైనా సరే ఏదో మన లోపల తిరిగేటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందని చెప్పినారు. బయట సింటమ్స్ మాత్రమే, దానివల్ల ఏమీ కాదు. లోపల దుఃఖం కలగటం ద్వారా కళ్ళు పడతాయి. కొంతకాలం తర్వాత ఏమవుతుంటే వాడు చెప్తూ మొదలు పెట్టి అది నెమ్మదిగా పాగుతూ పోయి వాడు శాస్త్రం రాయటం పుస్తకాలు చూసి నాకు తెలంగాణ తెలియదు, నాకు ఉత్తరం తెలియదు, ఎడం భుజం తెలియదు, తెలంగాణ తిరిగితే ఎడం భుజం అంటే దక్షిణ జరుగుతుంది. అంతకు మించి సిగ్నల్ ఏం లేదు. చాలా పెద్దగా చెప్తారు కదా పెద్దవాళ్ళందరూ. ఎవరు పెద్దవాళ్ళు ఎవరు చెప్పాలి, బాబానే చెప్తారు. బల్లి గుర్తే ఎవరైతే సిగ్నల్ అంటే బల్లి గుర్తి సిగ్నల్ ఉంటుంది మొహం. దాన్ని తీసుకెళ్ళి అరుస్తుంది. ఆహారం కోసం, దేనికోసం, బాధ కలిగి సంతోషం కలిగి జరుగుతుంది. సిగ్నల్ అంటే మొహం కట్టెలు ఆటిపోయి పరిచయండి. కట్టెల మోపులు కూడా వద్దంటే సిగ్నల్ యాక్సెప్ట్ చేయలేదు. లేవు యాక్చువల్ చెప్పాలంటే. ఏంటంటే ఇటువంటి తుమ్మాము, తుమ్మిది కింద జరుగుతుంది అని అనిపించింది నాకు. ఆలోచించిన జాగ్రత్తగా నాకు తుమ్ము గురించి ఆలోచిస్తే మనకే అర్థం అవుతుంది ఎందుకు అట్లా ఉందని. తుమ్ము తెలియచినామంటే రాబోయేటువంటి ఏదో ఒక ఇల్లు చిన్నాం. ఇంట్లో ఏదైనా తుమ్మారనుకోండి, వాళ్ళు ఏదో జలుబో జ్వరం ఏదో రాబోతే అర్థం. కాబట్టి పోపాకండి బయటకి చెప్తారు. ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు కానీ వీడియో తుమ్మాడు అనుకో, నువ్వు బయటకు వెళ్ళిపోయినట్టయితే ప్రాణాయామం చేస్తామంటే ఇంకా నువ్వు జ్వరం పడతావా, పోవద్దు తుమ్మితేనా. మొట్టమొదటి కోల్డెస్ కానీ ఫీవర్ కానీ స్టార్ట్ అయ్యేటప్పుడు ముందు తుమ్ముతో స్టార్ట్ అవుతుంది. మోస్ట్ కేసు అదే తుమ్మంగా తిరుగుతూ పోబాకండి అన్నారు. ఎందుకని ఇంట్లో వాళ్ళకి కూడా బాగాలేకపోతుంది కాబట్టి. ఈ రోజుంటే మనం ఒకటి అడిగిపోయినా టెలిగ్రామ్లు ఫోన్లు చేసి పిలుచుకోగలం. మరి ఆ రోజులు అట్లా కాదే, ఇంత మెడికల్ సిస్టమ్స్ లేవు, ఇంత ఆహారం లేదు. కాబట్టి జరుగుతుంది అవుతుందని చెప్తారు. మనం వెళ్ళిపోయేవాడు చాలా పెద్ద రోగం కావాలని. అందుకని ఇంకా ప్రాణం మాత్రం కూర్చున్నాడు అన్నమాట. వీడికి ఏమవుతుంది ఏమో చెప్పేవాడు. అన్ని ఎట్టగా ఫలానా మనిషి వస్తే బాగుంటుంది, ఫలానా మనిషి వస్తే బాగాలేదని కూడా విపరీతంగా అనుకుంటారు. దుఃఖాన్ని ఇస్తాను అంతా పోగొట్టుకున్నటువంటి దుఃఖంలో ఉన్నటువంటి వ్యక్తి మనం పరిమితం పోతున్నప్పుడు ఏంటంటే మనకంటే మన ఫీలింగ్స్ ఆ రోజుల్లో ఎట్లా ఉంటుందంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక సోషల్ రిలేషన్షిప్ చక్కగా ఉండేది. పక్కన వాడికి బాధ కలిగితే వాడి బాధ కింద ఫీల్ అవుతుంది వాడు. ఎందుకంటే ఆ రిలేషన్స్ అట్లా ఉండేవి కనుక వాడి ఇంట్లో లీవ్ చేస్తున్నట్టు వాడి ఇంటి వరకే లీవ్ చేసేవాడు కాదు. ఆ గ్రామం ఆ విలేజ్ అంతా కూడా ఒక ఫ్యామిలీ కింద లీవ్ చేస్తుంది. ఆ రోజున వాడింట్లో వాడి ఎవరికైనా దుఃఖం కలిగితే దుఃఖం కలిగేది. ఆ కమ్యూనిటీ ఫీలింగ్ అంత గొప్పగా ఉండేది. ఆ రోజు ఎవరో విధమైనటువంటి ఒక వ్యక్తి వచ్చింది అనుకుంటుంది కదా, మంచి పని పోయేటప్పుడు వీడి మనసు వికలం అయిపోదా, అయ్యో పాపం దుఃఖం కలిగినట్టు డబ్బు వచ్చింది. వీడి మనసు మూడీగా అవుతుంది కాబట్టి పోయిన పని సరిగ్గా అటెండ్ కాలేటువంటి ఆస్పెక్ట్ తో వాళ్ళు విధంగా వచ్చే ముందుకు పోవద్దు, సంతోషంగా పోవాలి, అటెంటివ్ గా పోవాలని వాళ్ళు చెప్తుంది. ఒక పర్టికులర్ వ్యక్తి ఎదురొచ్చాడు, ఆ వ్యక్తి ఎదురొచ్చిన ఎవరికైనా సరే బ్లడ్ చూడడం ఇట్లాంటివి జరుగుతుంది. నాకు జరిగింది అట్లా. మా ఇంటి దగ్గర ఒక ఉంది పాల్గొచ్చాను, ఆమె ఎదురుస్తూ ఒక్కసారి కాదు 10 సార్లు చూశాను నేను. అట్లా ఏదో ఒకటి జరిగేది. మరణ దిగులోకి ఎట్లయిపోతుంది ఆ వ్యక్తికి మాత్రం సంబంధించిన ఆధారం. ఆ వ్యక్తికి ఎఫెక్ట్ అంటే ఆ వ్యక్తికి సైకలాజికల్ ఫీలింగ్స్ సైకలాజికల్ మనల్ని అఫెక్ట్ చేసే అవకాశం ఉంది. చాలా వేరే దొరుకుతాయి. అంత బలమైనటువంటి మనసులు అంటే చాలా తక్కువ సంస్కారం. వాటిని మనం ఎనలైజ్ గా సిగ్నల్ కింద తీసుకున్నాను లేదు వాటి